ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నా రేయాంష్. ఆ కథ సాయి పరమేష్. సాయి పరమేష్ ఎవరు చెప్పు ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి. మా ఫ్రెండ్, మా కజిన్. మీ కజిన్ పేరేంటి? సాయి పరమేష్. సాయి పరమేష్, నువ్వు మా పాడ్కాస్ట్ విన్నావా? విన్నా. ఎలా అనిపించింది నీకు మా పాడ్కాస్ట్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఇప్పుడు నీకు ఇంకో మంచి కథ చెప్తా. ఇది సమ్మర్ సీజన్ కదా, మనకు చాలా మామిడి పండ్లు వస్తుంటాయి. అట్లాంటి ఒక మంచి మామిడి చెట్టు గురించి ఒక కథ చెప్తా, వినండి. అవంతిపుర రాజ్యం అనేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు పేరు సుగుణోత్తముడు. అతనికి ప్రకృతిని ఆస్వాదించడం అంటే మహా ఇష్టం. ప్రకృతి అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడం, నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఒక అందమైన ఉద్యానవనాన్ని కోటకు పక్కగా నిర్మించుకున్నాడు. ఉద్యానవనం అంటే ఏంటి రేయాంష్? ఒక గార్డెన్. ఆ ఉద్యానవనం అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లతో మనోహరంగా ఉండేది. తీరిక సమయాల్లో రాజు ఉద్యానవనంలో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడి పూల నుంచి వెలువడే సువాసనను పీలుస్తూ సేద తీరేవాడు. మనం కూడా ఏదైనా ఒక పార్క్కి వెళ్ళినా, ఒక గార్డెన్కి వెళ్ళినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. పచ్చని చెట్లు, చల్లని గాలి, కమ్మటి వాసన బాగుంటుంది కదా. పూల నుంచి వచ్చే వాసన పీలుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి పండ్లను కూడా ఇష్టంగా తింటూ ఉద్యానవనం అంతా తిరిగేవాడు. అక్కడి మామిడి చెట్లు పండ్లు అంటే రాజుకు మహా ఇష్టం. ఆ రుచి మరెక్కడా దొరికేది కాదు. అందుకే అక్కడి తోటమాలి రంగయ్యకు ఎవరు మామిడి పండ్లు కోయకుండా జాగ్రత్తగా కాపలా కాయాలని పదే పదే చెప్పేవాడు. రంగయ్య కూడా ఆ చెట్టుపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచేవాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా రాజుకి ఇష్టమైనటువంటి ఆ మామిడి పండ్లను ఎవరు కూడా దొంగతనం చేయకుండా కాపలా ఉంటూ ఉండేవాడు. ఎవరు? అతని పేరేంటి? రంగయ్య. ఓకేనా? సో ఉద్యానవనంలోకి రావడానికి మనుషులు ఎవరు కూడా సాహసించేవారు కాదు. ఎందుకంటే రాజే చెప్పిండు. మరి రాజుకి అగైనెస్ట్గా ఎవరైనా పోయి పండ్లు కోస్తే ఏమవుతుంది? రాజు ఏం చేస్తాడు? దా అని ముద్దిస్తాడా? శిక్షిస్తాడు. అట్లా కాబట్టి ఎవరైనా ఆ ఉద్యానవనంలోకి వెళ్ళాలంటే సాహసించేవారు కాదు. కానీ కోతులు, ఉడతలు, రామచిలుకల్ని ఎవరు ఆపలేరు కదా. అవి ఆ మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉండేవి. రంగయ్య వాటిని బెదరగొట్టడానికి ప్రయత్నం చేసినా గుట్టు చప్పుడు కాకుండా వాటి పని అవి కానిచ్చేవి. ఆ మామిడి పండ్ల రుచి గురించి తెలుసుకున్న ఒక కాకి వాటిని తినడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడూ విఫలమయ్యేది. ఆ కాకి కావ్ కావ్ అని అరిచే అరుపులే దానికి కారణం. ఆ అరుపులు వినగానే ఒరేయ్ కాకి ఎక్కడి నుంచి వచ్చిందిరా అని రంగయ్య ఏం చేసేవాడు? కర్రతో వచ్చి దాన్ని బెదరగొట్టేవాడు. చెట్టుపై ఉన్న కోతులు కూడా కాకిని దగ్గరకు రానియకుండా బెదరగొట్టేవి. పాపం కాకి భయపడి వెనక్కి వెళ్ళిపోయేది. ఆ మామిడి పండ్ల రుచిని చూడాలనే కోరిక మాత్రం తీరేది కాదు దానికి. అయినా నిరాశ పడకుండా నిత్యం ప్రయత్నం చేసేది కాకి. దీన్ని రోజు గమనించేది మామిడి చెట్టు. తన పండ్ల రుచిని కాకి ఎలాగైనా అందించాలని అనుకుంది. ఓ రోజు కావ్ కావ్ అని ఎప్పట్లాగే అరుచుకుంటూ కాకి మామిడి చెట్టుపై వాలింది. తోటమాలి రంగయ్య కర్రను అందుకొని కాకిని బెదరగొట్టడానికి పరిగెత్తుకుంటూ బయలుదేరాడు. అప్పటికే ఇంకా కోతులు, ఉడతలు, రామచిలుకలు చెట్టుపై లేవు. తన కొమ్మపై వాలిన కాకిని ఉద్దేశించి మామిడి చెట్టు ఇలా అంది: ఓ కాకి, నా పండ్లను తినాలని నీ కోరికను నేను గమనిస్తున్నాను. రేపు కోతులు రాకముందే ఇక్కడికి వచ్చాయి. నేను నా పండ్ల నేల మీదకు రాలుస్తాను. అదిగో రంగయ్య వస్తున్నాడు, త్వరగా వెళ్ళిపో. కావ్ కావ్ అని అరవకుండా రావడం మాత్రం మర్చిపోవద్దు అన్న మామిడి చెట్టు మాటలకు సంతోషించింది కాకి. చెట్టమ్మా, నువ్వెంతో మంచిదానివి. నా కోరికను అర్థం చేసుకున్నావు. నీ పండ్లలాగా నీ మనసు కూడా ఎంతో తీయనైనది. నువ్వు అన్నట్టుగా రేపు ఉదయం అరవకుండా వస్తాను అంది కాకి. రంగయ్య వస్తుండడం గమనించి ఎగిరిపోయింది కాకి. అప్పటికే చెట్టును చేరిన కోతులు, ఉడతలు, రామచిలుకలు మాత్రం రంగయ్య కంటపడకుండా మామిడి పండ్లను తినేస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం కాకి అరవకుండా మామిడి చెట్టు దగ్గరకు చేరింది. కాకి వచ్చిన విషయాన్ని గమనించిన మామిడి చెట్టు ఒక పండును కిందికి రాల్చింది. దాన్ని నోట కరుచుకొని కాకి హాయిగా ఎంతో దూరంగా ఎగిరిపోయింది. ఉద్యానవనంలో దూరంగా మర్రి చెట్టుపై కూర్చొని మామిడి పండు ఇష్టంగా తింది. ఎన్నో రోజులుగా తినాలనుకున్న దాని కోరిక ఎట్టకేలకు మామిడి పండు చెట్టు ఇవ్వడం ద్వారా తనకు దక్కింది.
అందుకు కారణమైన మామిడి చెట్టుకు మనసులోనే మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంది కాకి. మామిడి చెట్టు కూడా కాకి కోరిక నెరవేర్చానని ఎంతో సంతోషించింది. ప్రకృతిలో జీవులన్నీ సంతోషంగా ఉండాలని, అందరికీ కోరుకున్నవన్నీ దక్కాలనేది మామిడి చెట్టు కోరిక. అందుకే కాకి కోరికను తెలుసుకొని కాకి ఏమిచ్చింది? మామిడి పండు ఇచ్చింది. కాకి మామిడి పండు తిన్న తర్వాత మామిడి టెంకను అడవిలో వదిలింది. మరి మామిడి టెంకను అడవిలో వదలడం ద్వారా ఏమవుతుంది రేయాన్ష్? వాళ్ళు ఫైండ్ చేస్తే కాకిని మళ్ళీ కొడతారు. అది కాదు, నువ్వు చెప్పు. ఆ టెంకలో నుంచే కదా మళ్ళీ ఒక చెట్టు వస్తుంది. అది గింజలాగా. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని రోజుల్లోనే మామిడి మొక్క నేలను చీల్చుకొని బయటకు వచ్చింది. కొన్నాళ్ళకు వృక్షంగా మారింది. అదే తీయని మామిడి పండ్ల రుచితో అడవిలోని జంతువులు, పక్షుల మనసును దోచుకుంది మామిడి చెట్టు. ఇప్పుడు ఎవరి నిర్బంధాలు లేవు, ఎవరి రెస్ట్రిక్షన్స్ లేవు. మామిడి పండ్ల రుచిని జంతువులు, పక్షులన్నీ స్వేచ్ఛగా ఆస్వాదిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కాకి ఉద్యానవనంలోని మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. కాకిని చూసి సంతోషించింది మామిడి చెట్టు. ఓ కాకి, ఎలా ఉన్నావు? నా మామిడి పండ్ల రుచి నీకు నచ్చలేదా? నువ్వు ఈ మధ్య కనబడటం లేదెందుకు అన్నది. అందుకు కాకి, చెట్టమ్మ, నీ పండ్ల రుచి అద్భుతం. కొందరికే రుచి పరిమితం కాకూడదు అని నీ విత్తనాన్ని అడవిలో వేశాను. నీ రూపంలో మరో మామిడి చెట్టు పెరిగింది. అడవిలోని జంతువులు, పక్షులకు రుచికరమైన మామిడి పండ్లను అందిస్తుంది అంది. కాకి మాటలు విన్న మామిడి చెట్టు మనసులో ఆనందంతో పులకరించింది. కాకికి తన కృతజ్ఞతలు చెప్పింది. మనసులో గట్టి కోరుకుంటే ఎలాగైనా ఆ కోరిక నెరవేరుతుంది. మంచి మనుషులతోటి, మంచి వాళ్ళతోటి సాధ్యం అది అనేది కథలో తెలిసేటువంటి నీతి. ఇంతటి చక్కటి కథ రాసిన వారు వడ్డేపల్లి వెంకటేష్ గారు. శుభరాత్రి. శుభరాత్రి.